చేస్తున్న సందర్భంగా ఒక దగ్గర అందరం కలిసాం, ఏర్పాటు చేశారు మన సుబ్బారావు గారు. వారికి మా కృతజ్ఞతలండి. మమ్మల్ని కూడా ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు, మీ అందరూ కూడా వచ్చినందుకు అందరికీ కూడా సంతోషం. ఇప్పుడున్న టెక్నాలజీ చాలా ఈజీ అయిపోయిందండి. ఎందుకంటే ఇదివరకు ఇది లేదు, మాకు చాలా కష్టం. ఏది చదువుకోవాలన్నా చాలా దూరాలు వెళ్ళాలి. మేము ఈ ప్లేస్లో కూడా హిందీ నేను ప్రవీణ చేశాను, అన్నీ నాది అయిపోయిందండి. నెక్స్ట్ ఉమెన్స్ కాలేజీలో చదువుకున్నాను, రాజ్యలక్ష్మి గారు. అలా స్టెప్ వైజ్గా కూడా మేము చాలా కష్టపడి వెళ్ళాం. కానీ మీకు అంత ఈజీగా ఇప్పుడు అయిపోయేసరికి మీకు ఇది అర్థం కావడం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా వివరంగా చెప్పారు. మన ఏడీ గారు అయితే ప్రతి విషయం చాలా క్లుప్తంగా మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పారు. మన గురువు గారు వినయంతో నేర్చుకోవాలండి. ఏదైనా వినయంతో నేర్చుకోకపోతే మన పతనం మనకే. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీకి మీ అందరికీ తెలుసు, చెప్పనక్కర్లేదు. మేము డాక్టర్ గారు కూడా మన ఎక్స్పీరియన్స్ చెప్పారు. మన పంతులు గారు ఆయన ఎక్స్పీరియన్స్ పిల్లలతో కళ్ళతో భయపెట్టాలి కానీ చేత్తో కాదండి. ఆయన ఇప్పుడు కూడా ఈయన గుర్తుపెట్టుకొని ఆ విషయాలు చెప్పారంటే అది మీరు అర్థం చేసుకోవాలి. నేటి భారత బాలలే రేపటి పౌరులు అంటారు. అంటే మీరు కూడా రేపు నలుగురికి చెప్పేలాగా కూడా ఉండాలని మా తాపత్రయం. ఒక్కొక్కళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్పారు. మన కార్తీక్ ఇప్పుడు కూడా చదువుకుంటూ చక్కగా టేబుల్ టెన్నిస్ నేర్చుకుంటూ అన్ని విభాగాల్లోనే వచ్చారు. అంతేకాదండి, బెస్ట్ ఎగ్జాంపుల్ పర్వతారోహణ అధిరోహించారు. వారి కూడా అంత దూరం నుంచి వచ్చారు అంటే మనందరికీ ఇన్స్పిరేషన్ అనమాట. ఏజ్ లిమిట్ లేదు దేనికి కూడా, చక్కగా నేర్చుకోవాలి. మళ్ళీ ఈ టెక్నాలజీ స్కిల్స్ మీకు ముందు ఉపయోగపడతాయి. అందుకని చెప్పి ఈ బుక్స్ కూడా మీ అందరికీ కూడా వారు అరేంజ్ చేశారు. మనం అందరూ కూడా ముందు బాగా చదువుకోవాలంటే చక్కగా వినయంగా అందరు చెప్పిన మాట మనం మంచిని గ్రహించాలని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. అమ్మ ఇప్పుడు దేవకుమారి గారని